హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ చూసే ముందు అందరికీ కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో అంటే కిందటి వ్లాగ్లో మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటే తెలుసుకోవాలని ఉంది. జస్ట్ కమెంట్ చేయండి అని చెప్పేసి అడిగాను కదా. అసలు నిజంగా చాలామంది కమెంట్ చేశారబ్బా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది చేస్తారని. ఇంతవరకు కమెంట్ చేయని వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఉన్నారనమాట. సో అందరికీ నేను కమెంట్స్లో అయితే రిప్లై ఇచ్చేసాను. బట్ అయినా కూడా నాకెందుకు ఇలా కూడా చెప్పాలనిపించి అందరికీ ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. అందరికీ నిజంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది కమెంట్ చేస్తారని. హైదరాబాద్ నుంచి, అలాగే ఇంకా బెంగళూరు నుంచి, ఇంకా అనంతపూర్ నుంచి ఇట్లా చాలామంది కమెంట్ చేశారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మీరందరూ నాకు ఇంతే సపోర్టివ్గా ఉండండి. సో మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకొంచెం గ్రో అవ్వగలను. సో అది. సో ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చెప్పాను కదా, ఈవినింగ్ స్నాక్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సో ఇంకా ఈవినింగ్ స్నాక్ వాస్వికి వచ్చే టైం అయింది అనమాట. ఇవాళ మా వారు కూడా ఉన్నారు. సో ఏదో ఒక స్నాక్ చేయమని చెప్పేసి అడిగారు. సో ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ 65 అయితే చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, పన్నీర్ అయితే క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇంక ఇక్కడ ఏంటి అంటే బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకున్నాను అనమాట. అది చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది వేసేసాను. పెరుగు లేదు, అయిపోయింది అనమాట. సో అందుకే ప్యాకెట్ ఉంటే ఇంక అట్లా ప్యాకెట్ వేసాను. హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారము, కొంచెం పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోరు, ఒక 2 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోరు, అలాగే ఒక 1 స్పూన్ వరకు మైదా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అంటే ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. వేసుకొని ఒకసారి మొత్తం అంతా విస్కర్తో బాగా బీట్ చేసుకొని ఇంకా ఈ పన్నీర్ పీసెస్ అయితే ఇట్లా వేసేసాను అనమాట. ఆ మిక్స్లో వేసేసి మనం నార్మల్గా ఇంకా బజ్జీలు ఎట్లయితే వేసుకుంటామో సేమ్ ఇంకా అట్లనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. ఈ మసాలా బ్యాటర్ ఏంటి అంటే మరీ లూజ్గా మిక్స్ చేసుకోకండి, కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉందనుకోండి, మనం ఇట్లా ఆయిల్లో వేసేసిన తర్వాత ఏంటి అంటే సపరేట్ అయిపోతుంది. అంటే ఓన్లీ పన్నీరే ఉంటుంది, ఆ పైన కోటింగ్ మాత్రం ఏముండదు అనమాట, ఆయిల్లో సపరేట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏమన్నా కొంచెం లూజ్ అయింది అనిపిస్తే మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ అట్లా కార్న్ ఫ్లోర్ వేసేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇట్లాగా ఆయిల్లో వేసేసి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయండి. పైన ఏమో క్రిస్పీగా అండ్ లోపల పన్నీర్ ఏమో సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఇదే విధంగా రిమైనింగ్ అన్నిటిని కూడా వేసేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ వేయలేదు, ఒక 7 to 8 క్యూబ్స్ ఏమో సైడ్కి పెట్టేశాను అనమాట. అంటే సరిపోలేదు నాకు ఆ మిక్స్. 400 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట నేను పన్నీరు. సో ఇంకా నాకు అది బ్యాటర్ సరిపోక ఇంకా రిమైనింగ్ బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. సో ఇంకా ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇదే విధంగా నేను రిమైనింగ్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. సో మీకు కావాలనుకుంటే ఫైనల్గా కొంచెం టెంపరింగ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం గార్లిక్, కరివేపాకు, అలాగే నచ్చితే కనుక సాసెస్ అట్లా వేసుకొని మంచూరియా లాగా అట్లా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా టైం లేదు, అప్పటికే వాస్విక్ వచ్చేసాడనమాట స్కూల్ నుంచి. సో ఇంక అందుకని ఇంక ఇట్లా పెట్టేస్తున్నాను. ఇలా అయినా బాగుంటాయండి. లేదంటే టైం ఉంది అనుకుంటే మీరు అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంక అట్లా పిల్లలకి వేసేసి పిల్లలకైతే వేసేసాను ప్లేట్స్లో. కొంచెం టమాటా కెచప్ వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని వేసాను. ఇంకా మా అత్తయ్య లేరు ఆ టైంలో, సో అందుకని ఇంకా మా అత్తయ్యకి కొంచెం బౌల్లో తీసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇవేమో నాకు అలాగే మా వారికి అనమాట. సో పన్నీర్ కదా ఎక్కువ తినలేమండి, 5-6 లేదంటే 6 or 7 క్యూబ్స్ కంటే ఎక్కువ తినలేము. పన్నీర్ కదా, సో కొంచెం తినగానే ఏంటంటే ఎంటేసేస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కొన్ని క్యూబ్స్ అయితే అంటే ఒక 8 or 9 క్యూబ్స్ అట్లాగా బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట. వాటితో ఏమైనా అంటే దోశలు వేసినప్పుడు కానీ అట్లాగా దోశ పైన కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చులే అన్నట్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. ఇంక ఇక్కడైతే మా పిల్లలు తింటూ ఉన్నారు. మా పిల్లలు అయితే ఇట్లాంటివి బాగానే తింటారండి. ఇంతకుముందు మా వాస్విక్ పన్నీరు అంతగా తినేవాడు కాదనమాట. బట్ ఈ మధ్య బాగానే తింటున్నాడు పన్నీరు. ఇంతకుముందు అయితే
అసలు కర్రీ చేసినా కూడా పీసెస్ అట్లనే ఉంచేసి ఆ గ్రేవీతో తినేవాడనమాట. అంటే చపాతీలోకి అట్లా చేసినప్పుడు. బట్ ఈ మధ్య మా పెద్దోడు పన్నీర్ బాగానే తింటున్నాడు. అంటే పీసెస్ కదా! సో, అందుకని ఇంకా ఇష్టంగా తింటున్నారనమాట. సో, అది బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో, ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ బట్టలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మా అత్తయ్య మడతేశారు ఇవాళ. నేను కొంచెం సేపు పడుకున్నాను. సో, ఇంకా ఆ టైంలో ఇంక మా అత్తయ్య ఫోల్డ్ చేసేసారనమాట తీసుకొచ్చి. ఇంక అట్లా మంచం మీద వేసేస్తే మళ్ళీ ఇంక పిల్లలొచ్చారు కదా! ఆ మడతలు అవన్నీ కూడా పోయాయి. ఇంక అందుకని మళ్ళీ మడతేస్తున్నాను. ఇంక అక్కడ మా వారేమో మొబైల్ కింద పడిందంట. డిస్‌ప్లే పోయింది. అంటే కాలొస్తుంది, ఛార్జింగ్ అంతా గూడా బానే ఉంది. బట్ ఇంకా డిస్‌ప్లే అంటే స్క్రీన్ ఇంకా ఏం కనపడట్లేదనమాట. సో, చాలా ఇంపార్టెంటున్నాయి. ఇప్పుడు ఏం జేయాలా? ఏం జేయాలా? అని జెప్పేసి చాలా టెన్షన్ పడిపోతున్నారనమాట. ఆఫీస్‌కి సంబంధించినవి అట్లా చాలా ఉన్నాయి మొబైల్‌లోనే. ఏం జేయాలా అని బాగా టెన్షన్ పడిపోయారు. కానీ ఇంక తర్వాత మొబైల్ షాప్‌లో జూపిస్తే ఇది డిస్‌ప్లేనే పోయింది. ఓకే. డిస్‌ప్లే వేస్తే బానే ఉంటదని జెప్పేసేసి అన్నారనమాట. సో, అది ఇంక అట్లాగా బట్టలు అవన్నీ గూడా ఫోల్డ్ చేసేసానండి. అవన్నీ గూడా పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి గదా! ఇంక అట్లా ఇల్లయితే ఊడ్చేస్తున్నాననమాట. సో, ఈవినింగ్ వర్క్స్ అంటే ఇంకా పెద్దగా అయితే ఏముండవులేండి. వంట చేసే పనుంటే గనక ఏదైనా ఉంటే చేస్తాను. లేదంటే ఇంక అంతగా పనులేముండవు. ఓన్లీ ఇల్లు ఊడవడము, గిన్నెలు అవేమో మా అత్తయ్య వాష్ చేస్తారనమాట. నేను ఇంక ఇట్లా ఇల్లు ఊడ్చేసేసి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించడం, ఇంకా వాళ్ళకి పెట్టడం ఫుడ్. సో, ఇంక అట్లా ఏమన్నా కర్రీ చేయాలి అంటే చేస్తానంతే. సో, ఈవినింగ్ అంతగా వర్క్స్ అయితే ఏముండవనమాట. సో, అది ఇంక అట్లా ఇల్లయితే ఊడ్చేసేసానండి. ఇంకిప్పుడైతే మీకు ఒక 3 శారీస్ అయితే చూపిస్తాను. ఇవైతే నావి కాదులేండి. మా అక్క తీసుకుందనమాట. మా అక్క అంటే చెప్పాను గదా! పార్సెల్ వేయించుకుంటున్నారని జెప్పేసి. సో, అందుకే ఒక 3 శారీస్ అయితే ఆర్డర్ చేసిందనమాట. 3 శారీస్ కూడా ఒకే మోడల్ అండి. అంటే అక్కడ వేరే వాళ్ళకి పెట్టడం కోసం అన్నట్లు 3 శారీస్ గూడా ఒకే మోడల్‌లో అయితే తీసుకుంది. కలర్స్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ఆరెంజ్. అంటే ఒకటి గ్రీన్ పింక్ కాంబినేషన్, ఒకటి ఆరెంజ్ పింక్ అండ్ ఇంకొకటేమో అది కొంచెం యెల్లో ఆరెంజ్ షేడ్ లాగుంది. దానికి వైలెట్ కలర్ కాంబినేషన్ అట్లనమాట. సో, ఇదిగోండి శారీ అయితే కాంజీవరం పట్టు అంటాం గదా! సో, ఆ పట్టు. శారీ అయితే చాలా బావుందండి. కిందయితే అట్లా కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది. అండ్ పైనేమో కొంచెం చిన్న బోర్డర్ వచ్చిందనమాట. సో, ఫ్లవర్స్ అలాగే మామిడి పిందెలు అట్లా ఉంటది గదా! సో, ఆ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో, ఇవొచ్చేసి ఉమా శారీ సెంటర్ అని యూట్యూబ్ ఛానల్ పేజ్‌లోనే తీసుకుంది. ఏదో ఇవి నీవైనట్లు చూపించావే అని అనుకోకండి. అట్లా అనుకునే వాళ్ళు గూడా ఉన్నారండి. సో, అందుకే చెప్తున్నాననమాట. మొన్న గూడా అందుకే జెప్పాను. సో, ఇవి ఏంటంటే ఇప్పుడు కుక్‌వేర్ కానివ్వండి, లేదంటే ఇట్లా శారీస్ కలెక్షన్ కానివ్వండి, ఏందంటే ఇప్పుడు జనరల్‌గా లేడీస్ ప్రతి ఒక్కరికి గూడా యూజ్ అయ్యేవే గదా! సో, అందుకే ఒకళ్ళకి కాపోయినా ఒకళ్ళన్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారేమో. ఇప్పుడు చాలా ఫేక్ పేజెస్ గూడా నడుస్తున్నాయి గదా! చాలా మోసపోయిన వాళ్ళు గూడా చాలామందే ఉండుంటారు. సో, ఇది గూడా ఒక ట్రస్ట్ పేజ్ అని చెప్పడానికి మాత్రమే నేనైతే చూపిస్తున్నాననమాట. సో, శారీ అయితే చాలా బావుంది. కాంజీవరం పట్టనమాట. సో, చూసారు గదా! అది గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇదొచ్చేసి కొంచెం ఆ లైట్ వల్ల సరిగ్గా కనపడట్లేదు. బాగా షైనింగ్‌గా ఉంది గదా! సో, ఇదొచ్చేసి ఇంకొక కలర్ అనమాట. కొంచెం ఆరెంజ్ అలాగే యెల్లో షేడ్‌లో అయితే వచ్చింది. ఇదైతే పళ్ళు అనమాట. అది పళ్ళు అండ్ ఇదిగోండి ఇదొచ్చేసి బ్లౌజ్ అనమాట. సో, 3 శారీస్‌కి గూడా ఇదే బ్లౌజ్ అండి మోడలు. సో, పళ్ళు గూడా సేమ్ మోడల్ అనమాట. కాకపోతే కలరే కొంచెం చేంజ్. ఇదైతే పింక్ అలాగే చెప్పాను కదా! కొంచెం ఆరెంజ్ అలాగే యెల్లో షేడ్‌లో ఉందనమాట. సో, ఇందాక చూపించిందయితే గ్రీన్ అలాగే పింక్. సో, శారీ అయితే ఫుల్ ఇంక ఇట్లనే ఉంటది. సో, అదిగోండి అదొచ్చేసి పళ్ళు అనమాట. సో, అది అయితే మొత్తం గూడా ఓపెన్ చేసి ఏమి చూయించట్లేదులెండి. వేరే వాళ్ళకి పెట్టేవి గదా! సో, మొత్తం చూపిస్తే మళ్ళీ ఆ ఫోల్డింగ్స్ అవన్నీ గూడా మనకి రావాలి గదా! సో, అందుకని ఇదొక్కటే కొంచెం అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాననమాట. సో, అది ఈ రిమైనింగ్ రెండయితే కొంచెం అట్లా లైట్‌గా చూపించాను. సో, ఇదండి ఫుల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటది. సో, దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ 1000 రూపీస్ అనమాట. సో, అది. ఇదొచ్చేసి ఇంకొక శారీ అనమాట. సో, ఇందాకటిది ఇది కొంచెం సిమిలర్‌గా ఉంటాయి కలర్ వైస్. కాకపోతే ఇదేంటంటే కొంచెం పీచ్ కలర్ అనమాట. దీనికేంటి అంటే వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్ కానివ్వండి, పళ్ళు గానివ్వండి, బ్లౌజ్ గానివ్వండి వైలెట్ కలర్‌లో అయితే వచ్చిందనమాట. శారీస్ అయితే బావున్నాయండి. అంటే టూ సాఫ్ట్‌గా లేవులే కానీ బట్ కాంజీవరం పట్టంటే ఇంకా అందరికీ తెలిసే ఉంటది. సో, అదనమాట. ఇది లోపల బ్లౌజ్ అండ్ ఇదొచ్చేసి పళ్ళు అనమాట. సో, లైట్ ఫోకస్ వల్ల వీడియోలో సరిగ్గా కనపడట్లేదు గానీ బట్ దగ్గర నుంచి చూస్తే బావున్నాయండి. సో, ఇదనమాట థర్డ్ శారీ అయితే. సో, అది.
ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా, అంటే గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషను. సో అదైతే అట్లా ఉంటుంది ఫుల్ లుక్. సో ఈ శారీ అనమాట. సో ఇంకా రిమైనింగ్ కూడా ఇంతే, కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట, సేమ్ మోడల్. సో అదండి శారీస్ అయితే. సో ఎట్లా ఉన్నాయి ఏంటి కమెంట్ చేయండి. నావి కాదులే కానీ, బట్ ఎలా ఉన్నాయో ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి, బాగున్నాయా లేదా అని చెప్పేసి. సో ఇవన్నమాట శారీస్ అయితే. యాక్చువల్గా నేను ఓపెనింగ్ వీడియో చేసేటప్పుడు షూట్ చేశాను అన్నమాట. అంటే ఇప్పుడు ఇట్లా పార్సిల్ వస్తే మనకి ఏదన్నా డ్యామేజ్ పీస్ అట్లా వచ్చినా సరే ఓపెనింగ్ వీడియో తీస్తేనే కదా మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోవడానికి కానీ అట్లా ఉండేది. సో ఇంకా ఇటు తీస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దాంలే అని ఇది ఆఫ్టర్నూన్ అయితే నేను ఓపెన్ చేశాను అనమాట. ఆఫ్టర్నూనే వచ్చాయి ఇవి. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసేసి అట్లా వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట. సో అది ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇదిగోండి ఇక్కడ నైట్ అనమాట. నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మా వారు నైట్ డ్యూటీ వెళ్ళాలి ఇవాళ. సో మార్నింగ్ యాక్చువల్గా పప్పు చేసుకున్నాం అనమాట. సో ఇంక ఇవాళ కర్రీ ఏం చేయట్లేదు, ఆ పప్పే ఉంది. సో పప్పుకి కాంబినేషన్గా ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాము. సో పప్పుకి కానివ్వండి, చారు ఇట్లా చేసుకుంటే మాత్రం తప్పకుండా ఆమ్లెట్ అయితే వేసుకుంటాం అనమాట మేము. చారు అంటే ఇంకా ఎక్కువగా సాటర్డేనే కాబట్టి చేసేది, ఇంకా సాటర్డే అట్లా ఆమ్లెట్లు అయితే ఏం వేసుకోము. బట్ పప్పు నార్మల్ వీక్ డేస్లో చేసుకుంటాం కదా, సో ఇంకా పప్పు చేస్తే మాత్రం ఇక ఇట్లా ఆమ్లెట్ అయితే వేసుకుంటాం అనమాట. సో అది నేనైతే ఓన్లీ సాల్ట్ ఆనియన్సే వేస్తానండి. ఉప్పు అంటే పసుపు కానివ్వండి, కారము ఇట్లా ఏం వేయను. నాకు ఎందుకు అట్లా వేస్తే నచ్చదనమాట. సో నంచుకోవడానికే కదా అవన్నీ వేయాలా అనిపిస్తుంది. సో నేనైతే ఓన్లీ సాల్ట్ ఆనియన్స్ వేసి బాగా బీట్ చేసేసి, అంటే ఎగ్స్ కూడా వేసి బాగా బీట్ చేసి వేస్తాను అన్నమాట. సో అది ఇంకా మా వారేమో హడావిడి పెడుతున్నారనమాట. అంటే అప్పటి వరకు కూడా ఇక మొబైల్ కింద పడిందని చెప్పాను కదా, సో దాని గురించి ఇది ఎలాగా బాగా ఇద్దా లేదా స్విచ్ ఆఫ్ చేయడము, అంటే ఒకసారి కింద పడింది కదా నేను మళ్ళీ ఇంకోసారి కింద వేయడము, అంటే ఆన్ అయిద్దేమోనని. మరీ పైనుంచి కాదులేండి, జస్ట్ కింద నుంచే కింద వేయడము ఆన్ అయిద్దేమోనని. సో ఇంకా అట్లా దాని గురించి ఆలోచిస్తా కూర్చున్నాము. ఈలోపు టైం ఏమో 7 అయిపోయింది అనమాట. సో ఇంక అప్పటికప్పుడు మళ్ళీ రైస్ వాష్ చేసేసి రైస్ కడిగి పెట్టి ఇంక ఇట్లాగా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మ్యాక్సిమం అందరికి మార్నింగ్ టైం హడావిడి ఉంటే నాకు డే బై డే ఈవినింగ్ టైం కూడా ఉంటుంది అనమాట. ఏదన్నా కర్రీ చేయాలి అంటే మాత్రం ఇంకా స్పీడ్గా చేయాల్సిందే. సో కొంచెం లేట్ అయినా కూడా ఇంకా హడావిడి పెట్టేస్తారనమాట. కానీ టైం అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా అట్లా ఆమ్లెట్ వేసుకున్నాం ఇవాళ అయితే. సో ఇంకా మా వారైతే తినేసి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత పిల్లలకు కూడా పెట్టేశాను, వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేనైతే అంతగా తినట్లేదండి నైట్ టైము. జస్ట్ ఒక 4-5 ముద్దలు, అంటే పిల్లలకి పెట్టేటప్పుడే జస్ట్ ఒక 4-5 ముద్దలు అట్లా తినేస్తున్నాను. ఈ మధ్య ఏంటో లావైపోయాను అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇంతకు ముందు తీసుకున్నవి నాకు కొంచెం లూజ్గా ఉండేవి, బట్ ఇప్పుడేమో కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి అనమాట. టైట్ అనిపిస్తున్నాయి నాకు కూడా కొంచెము. సో ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, సో అప్పటి నుంచి ఏంటో కొంచెం తేడాగానే ఉంది. అండ్ వాకింగ్ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఇక అక్కడ కుదరక చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. సో ఇంక ఇప్పుడైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో మళ్ళీ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఏంటో కొంచెం లావ్ అయిపోతుందని అనిపించి నైట్ టైం అయితే పెద్దగా తినట్లేదు. అండ్ ఇంకా వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఇంక ఇక్కడైతే మా వాడితో హోంవర్క్ అట్లా చేయిస్తూ ఉన్నాను. ఇవాళ అయితే యాక్చువల్గా వాడికి డైలీ ఓన్లీ 1 బుక్ మాత్రమే ఇచ్చేవాళ్ళండి. కాకపోతే ఇవాళ 4 బుక్స్ ఇచ్చారనమాట. 3 బుక్స్ అలాగే ఒకటి పేపర్లో ఇచ్చారు. సో ఇవాళ చాలా హోంవర్కే ఇచ్చారు. సో ఇంకా అట్లా వాడితో హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట. బిగ్గర్ వన్, స్మాలర్ వన్. ఇది బిగ్గర్ వన్, ఇది స్మాలర్. ఇప్పుడు మేడం ఏమన్నారంటే మీ టీచరు కలర్ ద బిగ్ అండ్ సర్కిల్ ద స్మాల్ అన్నారు. ఇప్పుడు బిగ్ దానికి కలర్ వేయాలంట, స్మాల్ దానికి సర్కిల్ చుట్టాలంట. ఇప్పుడు దేనికి కలర్ వేస్తావు, దేనికి సర్కిల్ చుడతావు? ఇదేంటిది? బిగ్ బాల్. ఇది ఇప్పుడు దేనికి కలర్ వేస్తావు? దీనికి ప్రొసీడ్. మిస్ ఆల్రెడీ చెప్పేశారా? వేడి చాలా గీవాయ్. కానీ అది స్పీడ్గా అబ్బాయికి పాపం నిద్ర వచ్చింది. చెత్తాలి కానీ
నాకే అవుతున్నాయి వచ్చేదా నాకే అవుతున్నాయి ఎవరైనా ఎత్తారేమోనని కూర్చున్నా కానీ 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 తొందరగా కాదు నాగా మా అబ్బాయికి నిద్ర వచ్చింది నిద్రపోవద్దా వద్దని సో ఇంకా మా వాసిక్తో హోంవర్క్ రాపిచ్చేసరికి నా పని అయిపోయింది అబ్బా. అంటే డైలీ ఒక హోంవర్కే ఉండేది, బట్ ఇవాళ అయితే 4 ఇచ్చారనమాట. అంటే సింపుల్ వే, కాకపోతే ఇంకా పిల్లలు కదా కొంచెం రాయడానికి టైం పడుతుంది. అందులోనూ ఏబిసిడీలు 4 రూల్లో రాయమని ఇచ్చారనమాట. సో నార్మల్గా వైట్ పేపర్లో కానీ బ్రాడ్ రూల్లో కానీ అట్లయితే రాస్తాడు కానీ, బట్ 4 రూల్లో రాయడం ఇదే ఫస్ట్ టైం. అంటే మార్నింగ్ స్కూల్లో ప్రాక్టీస్ చేసినట్లున్నాడు. ఇంకా ఇప్పుడు రాపిచ్చేసరికి నా పని అయిపోయింది. ఆల్మోస్ట్ టైం అయితే 10 అయిపోయింది అనమాట. మా సన్నగాడు అయితే పడుకుని పోయాడు. సో అది దీని దగ్గర టైం కొంచెం ఎక్కువ పట్టింది, రిమైనింగ్ అన్నీ ఫాస్ట్గా చేసేసాడు అనమాట. సో అది ఇంకా ఇదనమాట ఇవాళ బ్లాగ్. యాక్చువల్గా రేపు హాలిడేనే, అంటే హోంవర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి రాస్తున్న టైంలో మెసేజ్ వచ్చేసింది అనమాట, ఇంకా రేపు హాలిడే అని చెప్పేసి. నేషనల్ బంద్ అంట కదా రేపు, సో అందుకని ఇంకా హాలిడే అని మెసేజ్ అయితే వచ్చింది. అయితేలే ఇంకా అంటే రేపు ఈవినింగ్ ఇంకా మా వారు మూవీకి అయితే తీసుకెళ్తానన్నారు, కల్కి మూవీకి. సో ఇంకా రేపు ఫ్రీగా ఉండొచ్చులే అని చెప్పేసి ఇంకా రాపిచ్చేసాను అనమాట. సో ఇంకా ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. చెప్పు బాయ్ ఫ్రెండ్స్. అబ్బాయి కనపడుతున్నాడు, చెప్పు బాయ్ ఫ్రెండ్స్.